అరే నీ పక్కన ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థమైతలేదు. నీ పక్కన ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు, అది అది వాళ్ళకి అర్థమైతలేదు. రేపు వాళ్ళని ఊచకోతకు వస్తే వీళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళు నివురు కప్పిన నిప్పు లెక్క ఉన్నది ఒక హైదరాబాద్ లో మనం తీసుకుంటే, ఇంకా కర్ణాటక ఉన్నది అట్లనే, అటు బెంగాల్ ఉన్నది, ఇప్పుడు కాశ్మీర్ అట్లనే అవుతుంది. ఈ ఇన్ని రాష్ట్రాలలో నివురు కప్పిన నిప్పులు లెక్క వాళ్ళు చాప కింద నీరు లెక్క ఉన్నారు. వీళ్ళకి ఇంకా సిగ్గుశరాలు లేకుండా అందరు కలిసి దేశానికి సపోర్ట్ చేస్తలేరు, సైన్యానికి సపోర్ట్ చేయకుండా వాళ్ళకి ఇక్కడ ఒకడు పాకిస్తాన్ చేయ అంటాడు, పాకిస్తాన్ జెండా ఎగరేస్తాడు. అసలు వాళ్ళకు పుట్టిన ప్రతి ఒక్క పోరన్ లోపల, ప్రతి ఒక్క ఆడపిల్ల లోపల నరాన హిందుత్వాన్ని నాశనం చేయాలి, హిందుత్వాన్ని చంపాలని చెప్పేసి వాళ్ళ లోపల ఉంది తప్ప వాళ్ళు జీవితంలో వాళ్ళ ధ్యేయం ఒకటే. సో దీన్ని ముందు తుంచాలి. మరి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారో ఏమో కానీ అసలు అటు వాళ్ళని వీళ్ళని ఇద్దరిని వేరేయాలి. ఇప్పుడు కూడా ఈ లోకల్ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మరి అల్టిమేట్ ఏమిచ్చిందేమో తెలియదు. కానీ నాకైతే హైదరాబాద్ నుంచి బాగావాడలో పోయిన వాళ్ళు ఎంతమందో నాకు అర్థం కావట్లేదు. ఒక నలుగురికి అయితే తీవ్రంగా హెచ్చరించారట, 100 మందికి చెప్పిరట మీరు వెళ్ళిపోవాలి. దాని అప్డేట్ ఇప్పటి వరకు అయితే లేదు. మరి డీజీపీ ఏం చేస్తున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అడిగే దరిద్రుడు. కొన్ని బీజేపీ కూడా ఈ లోకల్ తెలంగాణ బీజేపీ నాయకులకు కూడా కొంచెం కూడా కామన్ సెన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కడు కూడా రేట్ చేస్తలేదు. మరి అలా నాయన మొన్న ఫస్ట్ లో లోపల ఉమ్మని చెప్పారు కదా, మరి ఎంతమంది వేయరు, దాని డేటా ఏందని ఇచ్చిరా? ఇది ప్రతి ఒక్క భారతీయునికి, ప్రతి ఒక్క తెలంగాణకి అవసరం. మాకు భయం అవుతుంది ఇక్కడ రేవటి మా పక్కన నుండి మా మీద దాడి చేసుకోవడానికి. ఈ మాత్రం చేయలేని రాజకీయ నాయకులు ఎందుకు చెప్పే సిగ్గుంటుంది రేపు వచ్చి ఓట్లాడడానికి. ప్రభుత్వంలో లేదు, ఎట్లా ప్రభుత్వం స్థితి లేదు. ఈ బీఆర్ఎస్ వాడు ఎక్కడ వేయండు, ఈ బీజేపీ వాడు ఎక్కడ వేయండు? అరే ప్రజలు, సామాన్య ప్రజలు భయపడుతున్నారు కదా, వీళ్ళకి అర్థమైతలేదు. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది, వాళ్ళు సైనికులు కాపాడుతారు, మరి ఇక్కడ ఎవరు కాపాడాలి? ఇక్కడ లోకల్ పోలీసులు కూడా రాడాడు మన మీద ఎవరైనా చేయబడ్డదంటే. ఇంత ఆవేదన ఉంది ఒక్కొక్కరికి, కామన్ పీపుల్ కి భయం గుప్పిట్లో ఉన్నారు. దీన్ని అడిగే నాయకుడు ఒక్కరు లేడు. మరి దీనికి ఎవరు సంస్కారం చెప్పాలి? మీ ద్వారా సమాజానికి కలిసి చెప్పండి, సమాజం ఒక మెసేజ్ పాస్ చేయండి. రైట్ రాజమౌళి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం వనజ గారితో మాట్లాడదాం. ఇందాక ఆవిడ కాల్ కట్ అయింది. వనజ గారు, నా వాయిస్ వినబడుతుందా? వనజ గారు చెప్పండి. ఎస్, కంటిన్యూ చేయండి. ఇందాక మీరు చెప్తున్నప్పుడుగా మీ వాయిస్ కట్ అయింది కదా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది వాళ్ళు కొంతమంది సహకారం ఉంటుంది, దాని తప్పపాటు జరుగుతూ ఉన్నాయి కూడా. ఎందుకంటే కాశ్మీర్ అనేది ప్రదేశం దాదాపుగా చాలా ఎస్, వనజ గారు మీ దగ్గర వాయిస్ ఆడియో సరిగ్గా లేదు. వనజ గారు సిగ్నల్ సరిగ్గా లేదు అనుకుంటా, బహుశా మీ దగ్గర మీ వాయిస్ సరిగ్గా రావడం లేదు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, రాజమౌళి గారు మాట్లాడే దాంతో ఏకీపిస్తారా? ఎస్, పాపిరెడ్డి రాజమౌళి గారు నేను మాట్లాడుతున్నాను, వినబడుతుంది కదా? ఎస్ ఎస్, వినబడుతుంది. కంటిన్యూ. ఇప్పుడు రాజమౌళి గారు మాట్లాడిన దాంట్లో కొద్ది ఆవేదన నాకు కనబడదు. కానీ ఒకటేంటంటే, ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే, మనం ఇప్పుడు కాశ్మీర్ గురించి మాట్లాడారు. కాశ్మీర్లో మీరు రాజమౌళి గారు ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, అక్కడ ఒక గుర్రాలు నడిపే వ్యక్తి చాలా మందిని చంపకుండా ఆపితే ఆయన చనిపోయాడు. ఒక ముస్లిం గుర్రాలు నడిపే వ్యక్తి. అది ఎందుకో ఇండియన్ మీడియా, ఇక్కడ అదే చెప్తున్నా, ఈ ఇండియన్ మీడియా కూడా పార్షియల్గా ఉండి ఆయన త్యాగాన్ని చెప్పేది ఉండే. ఒకఆయన చనిపోయాడు, గుర్రాలు నడిపే ఒక వ్యక్తి, ముస్లిం వ్యక్తి ఈ హిందువులను కాపాడే ప్రయత్నంలో చనిపోయాడు. కానీ ఇండియన్ మీడియా, మన మీడియా దాన్ని చేయలేదు. తప్పు. అది కూడా ఒక పార్షియల్, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రాణత్యాగం ఒకటి వాళ్ళు అయ్యారు. హిందువులే కాదు, ఒక ముస్లిం చచ్చిపోయాడు, ఒక క్రిస్టియన్ చచ్చిపోయాడు, ఒక నేపాలీ చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయినట్టే, కానీ వాస్తవాలు చెప్పాలి, అక్కడ చెప్పలేదు. రెండోది ఏంటంటే, రాజమౌళి గారు మీరు అర్థం చేసుకోవాలంటే, కాశ్మీర్ ప్రజలు వేరు, కాశ్మీర్లో కొంత తీవ్రవాదులు వేరు. కొంతమంది యువకులను వాళ్ళు పెట్టి ట్రైన్ చేసి వాళ్ళ మైండ్ పాడు చేసి కొంత కిరాయి గుండాలుగా వాడుకోవచ్చు. కానీ ఇవాళ ఫస్ట్ టైం కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ను ఓపెన్గా అటాక్ చేస్తున్నారు, ఓపెన్గా అపోజ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం నేను అనుకుంటా, నేను ఒక 40 ఏళ్ళు నేను జమ్మూ కాశ్మీర్ పాలిటిక్స్ చూసిన ఫస్ట్ టైం కాశ్మీర్లో మామూలు ప్రజలు కానీ చాలా మంది కానీ అపోజ్ చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టుగా కొందరు ఉంటారు, బ్లాక్ షీప్ ఉంటారు, కొందరు ఎప్పుడు కూడా దొంగలు ఉంటారు. అక్కడనే కాశ్మీర్ ఎందుకు ఇండియాలో కూడా ఉన్నారు. ఇండియాలో లేరా? హైదరాబాద్ లేరా? లేకపోతే నీకు బెంగాల్ లేరా? ఇంకో లేరా? ఒక కాశ్మీర్లో ఎందుకంటారు. కాబట్టి ఇవాళ కాశ్మీర్ చాలా మారింది.
కాశ్మీర్లో మనం వాస్తవ పరిస్థితులు గుర్తించకుంటే ఈ గవర్నమెంట్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇది మన 2019 నుంచి 2025 వరకు కూడా ఏం చేయలేదు అనే కాడికి కూడా వస్తుంది. కాబట్టి కాశ్మీర్లో చాలా మారినా కూడా ఈ విషయాలు ఎందుకు జరుగుతున్నాయంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ పాకిస్తాన్లో అంతర్గత రాజకీయాలలో జరుగుతున్న అనేక సమస్యలు, మిలిటరీ వీక్ అయింది, మిలిటరీ మీద ప్రజలు తిరుగుబాటు చేస్తున్న నమ్మకం మీద ఎక్కడ పాకిస్తాన్లో రాజకీయ నాయకత్వం పోయింది. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పాకిస్తాన్ తెహ్రీకా ఇన్సాఫ్ వాళ్ళు వేరే తరిగా రూల్ చేస్తున్నారు. అటు బలూచిస్తాన్ రూల్ అవుతున్నది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటే దురాన్ లైన్, అటు ఆఫ్ఘన్స్, టీటీపీ అంటే తెహ్రీకా తాలిబాన్ పాకిస్తాన్, ఇవన్నీ కూడా ఒక విధమైన విషవలయంలో ఉన్నారు. అన్నిటికన్నా కదంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారింది. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు ఎంత పెరిగినాయి అంటే ఒక్కొక్క వస్తువు మనమే షాక్ తింటాం. 105 రూపాయలకు లీటరు నీళ్లు, 250 రూపాయలకు లీటర్ పాలు, 300 రూపాయలకు 1 కిలో టమాటా. అంటే ప్రజలు సఫర్ అవుతున్నారు. ఆ దృష్టిని మళ్లించడం కోసం ఇంకోటి ఏంటంటే ఆసిమ్ మునీర్ మీద కూడా నాయకత్వం మీద కూడా తిరుగుబాటు జరుగుతున్నది. అక్కడ మిలిటరీలో కూడా గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసమే వాళ్ళు అటాక్ చేశారు. రెండోది ఏంటంటే వాళ్ళు ఇంకా